శ్రీ రంగనాథాయ నమః. శ్రీ గోదాదేవి నమః. శ్రీ గోదాదేవి సమర్పించిన తిరుప్పావై పాశురాలు భక్తితో వినేవారికి శ్రీమన్నారాయణ కృప లభిస్తుంది. ధనుర్మాసంలో రోజు వినాల్సిన గోదాదేవి తిరుప్పావై 30 పాశురాలు. తిరుప్పావై ప్రవచనం 3వ రోజు 3వ పాశురం. ఒంగి ఉలంగలంద ఉత్తమన్ పేరు పాడి నంగలం నం పావైక్యుచ్చాతిని అడినాల్ తింగిన్రి నాడెల్ల తింగల్ ముమ్మారి పెద్దు ఒంగు పెర్రుం జన్నలుడికాయల్ ఉగల పుంగవలై పోదిల్ పోరి పండు కను పడుప్ప తెంగాదే పుక్కిరుద్దు షీరు తముల్లె పత్తి బాంగాకొడం నిరక్కుం పల్లల్ పెరు పశుక్కల్ నిగాంద శెల్వ నీరైందెలోర్ ఎంబవాయ్. తాత్పర్యం: బలిచక్రవర్తి ఇచ్చిన దానము నంది ఆకాశం వరకు పెరిగి 3 లోకములను తన పాదములను కొలిచిన పురుషోత్తముడుగా పరంధాముని దివ్యగానమును పాడి మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగానే దేశమంతయు నెలకు 3 వానలు పడి ఇతి బాధలు లేక సుఖముగా ఉండవలేను. ఆకాశము వరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుల్లి పడుచుండగా కలువ పూలలో మనోహరములుగా తుమ్మెదలు నిద్రపోతుండగా సస్యములు సమృద్ధిగా ఉండవలేను. పాలు పితుకుటకు కొట్టములో దూరి స్థిరంగా కూర్చొని పొదుగునంటగానే పాలు కుండలు నిండినట్లు చేపు సముద్రుగా గోవులకు ఉండవలెను. లేదు అనే శబ్దము లేని సంపద దేశమంతా నిండవలెను అని 3వ పాశురం అర్థం. అయితే గోపికలు ఈ వ్రతం చేయుట వల్ల ఎటువంటి ఫలితాలు పొందుదురో తెలిపారు. ఈరోజు మన అమ్మ ఆండాల్ శ్రీ పరంధాముని వామన అవతారమును కొలిచింది. ఆ పురుషోత్తముడు ఒకసారి చేపవలె, మరోసారి తాబేలుగా, మరొక మారు వరాహమూర్తిగా, ఇంకొకసారి నరసింహముగా, మరొక మారు పరిపూర్ణ మానవ మూర్తిగా అవతరించి మనల్ని నిరంతరం కాపాడుచున్నాడు. భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పుటకు ఈ విధముగా చెప్పినది ఆండాల్ తల్లి. భగవంతుడు ఎంతగా ఎదిగాడంటే బ్రహ్మ కడిగిన మొదటి పాదము, బలిచక్రవర్తి కడిగిన 2వ పాదము ఒకసారే చేరాయి. అంటే ఆయన సర్వవ్యాప్తము అని తెలిసింది. ఈ విధంగా ఉన్న స్వామి బలిచక్రవర్తి తల మీద 3వ పాదాన్ని మోపి బలికి రసాతలమును ప్రసాదించారు. ఇది అంత నారాయణ తత్వముగా అమ్మ వివరించింది. మరియు లోకము సుఖము ఉండుటకు ఈ వ్రతము మంచిదని వివరించింది. 3 కాలాలు వానలు కురి పంటలు బాగా పండి గోవులు పాలు కోసం పొదుగు ముట్టుకొనగానే పాలతో కుండలు నిండిపోవాలని, మన దేశము సస్యశ్యామలంగా ఉండాలని గోపికలతో వివరించింది. గోపికలు తమకు ఏ కోరిక లేక దేశము సౌభాగ్యంగా ఉండాలనే వంకతో ఈ వ్రతముతో శ్రీకృష్ణుని సేవ చేసుకొని వారి జీవితం ధన్యత చేకూర్చుకోవాలి అనే ఫలము కోరుతూ ఈ వ్రతము చేయుటకు నిర్ణయించుకొనిరి. ఈ పాశురంలో చెప్పేది ఏమిటంటే ఈ వ్రతము చేయుట వలన బాహ్యంగా సస్య సమృద్ధిని కలిగించును, అంతరంగమున ఆత్మజ్ఞాన పరిపూర్తిని, ఆచార్య సమృద్ధిని ప్రసాదించును. ఈ ధనుర్మాసము వ్రతం ఎంత శుభప్రదమైందో దీనిని ఆచరించుట వలన వ్రతాన్ని ఆచరించిన వారికే కాక లోకమునంతకును లభించును. ఇది ఇహపర సాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు శ్రీకృష్ణ పరమాత్మే కదా. మరి విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికంతకు కళ్యాణాన్ని కలిగించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు తిరుప్పావై వినడం శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రియం.
ఈ వీడియోను ఉదయం బ్రహ్మ ముహూర్తంలో వినండి. సర్వభక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ పుణ్యాన్ని ఇతరులతో పంచుకోండి. ఓం నమో నారాయణాయ.